హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు నిహారిక హోమ్ వ్లాగ్స్. మీరందరూ ఎలా ఉన్నారండి? నేను వచ్చేసి చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసండి. ఈ వ్లాగ్ వచ్చేసి సండే రోజు వ్లాగ్ అండి. మార్నింగ్ నుంచి నైట్ వరకు తీసానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసి ఎలా ఉందనేది కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను వీడియో పెట్టగానే ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసారు కదండి, నేను సండే రోజు ఏదైతే స్పెషల్ చేస్తున్నానో ఇప్పుడు మీకు షేర్ చేసుకుంటున్నాను. ఆ రోజు వచ్చేసి నేను తలకాయ కూర వండానండి. మళ్ళీ వచ్చేసి బ్రెయిన్ కర్రీ వండానండి. ఇప్పుడు అవి రెండు చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ నేను బ్రెయిన్ని మంచిగా ఉడకబెట్టేసుకున్నానండి, నీట్గా అయిపోతుంది. తర్వాత తలకాయ కూర కూడా మంచిగా కడిగి నీట్ చేసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఇప్పుడు తలకాయ కూర ప్రాసెస్ చూపిస్తున్నాను, చూసేయండి. ఫస్ట్ కుక్కర్ పెట్టేసుకొని దాంట్లో ఆయిల్, కొంచెం మసాలా సామాన్లు ఉంటాయి కదండి, సాజీరా, పట్ట, లవంగాలు, మిరియాలు అవి యాడ్ చేసుకొని తర్వాత మనము చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక 3 నుంచి 4 పచ్చిమిరపకాయలు, మళ్ళీ వచ్చేసి కరివేపాకు, ఇవన్నీ యాడ్ చేసి ఆనియన్స్ మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే అండి. ఈరోజు ఉమెన్స్ డే కదా, మీరు ఎలాగైతే సెలబ్రేషన్ చేసుకున్నారో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్, నాతో షేర్ చేసుకోండి. మనకు ఉమెన్స్ డే అయినా ఏ డే అయినా సరే ఇంట్లో వర్క్ అయితే తప్పదు కదండి, ఖచ్చితంగా మనము చేస్తేనే అవుతుంది. మరొక సైడ్ వచ్చేసి నేను బ్రెయిన్ కర్రీ కూడా స్టార్ట్ చేశానండి. కుక్కర్లో ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు నేను ఇంకా వేరే కడాయి పెట్టేసుకొని దాంట్లో కూడా ఆయిల్ యాడ్ చేసుకొని సాజీరా, పట్ట ఇవి రెండు మాత్రమే యాడ్ చేశానండి. తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ కూడా యాడ్ చేసుకొని ఈ ఆనియన్స్ కూడా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ కర్రీ సేమ్ మనకు ఎగ్ కర్రీ లెక్కనే ఉంటుందండి, చూస్తేందుకైనా తింటందుకైనా. మనకు తెలియని వాళ్ళకు పెడితే ఎగ్ కర్రీ అనే అంటారండి, చాలా బాగుంటుంది. పిల్లలకైతే చాలా మంచిదండి. వాళ్ళకు అంటే చదువుకున్న పిల్లలకు, ఎదిగే పిల్లలకు బ్రెయిన్ కర్రీ చాలా హెల్ప్ అవుతుందండి. తర్వాత ఇక్కడ తలకాయ కూరలో ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత దాంట్లో ఒక టమాటా, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పక్కనే కర్రీ చేస్తున్నాను కదండి బ్రెయిన్ కర్రీలో, దాంట్లో కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, టమాటా యాడ్ చేయలేదండి, ఓన్లీ తలకాయ కూరలో మాత్రమే టమాటా యాడ్ చేశాను. తర్వాత టమాటా కూడా మంచిగా సాఫ్ట్ అయిపోయి మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనము కడిగి పెట్టుకున్నాం కదండి తలకాయ కూర, అది కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఈ తలకాయ కూర అనేది మంచిగా ఆయిల్లో ఫ్రై కావాలండి. ఏమంటారు, తలకాయ కూరకు మంచిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవంతా మంచిగా పట్టుకునే విధంగా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. తర్వాత పక్కనే బ్రెయిన్ కర్రీ కూడా ఆనియన్స్ మంచిగా ఫ్రై అయ్యాయండి. దాంట్లో కారం, మళ్ళీ పక్కనే తలకాయ కూరలు కూడా కారం యాడ్ చేస్తున్నానండి. నేను ఒకటేసారి 2 అయితే చేస్తున్నాను. మళ్ళీ వచ్చేసి దీంట్లో ఉప్పు, మళ్ళీ తలకాయ కూరలో కూడా ఉప్పు వేసానండి. తర్వాత మళ్ళీ ధనియాల పొడి, జీలకర్ర పొడి కూడా రెండిట్లో యాడ్ చేశాను. కాకపోతే కొంచెం తలకాయ కూరలో కొంచెం ఎక్కువ క్వాంటిటీ యాడ్ చేశాను. బ్రెయిన్ కర్రీలో కొంచెం చిటికెడు మాత్రమే అయితే యాడ్ చేశానండి. ఇప్పుడు మంచిగా కలిపేసుకోవాలండి 2 కర్రీస్ కూడా. కొంచెం అదేమంటారు టైర్డ్ అయిపోయానండి, ఎందుకనేది నేను మీకు నెక్స్ట్ వ్లాగ్లో చెప్తానండి. కొంచెం కిచెన్ అయితే మేకవర్ చేశానండి, మీకు వీడియో అయితే తీసాను, నెక్స్ట్ వీడియోలో అయితే యాడ్ చేస్తానండి. సాటర్డే రోజు అయితే వేసామండి, ఏమంటారు కిచెన్లో కలర్స్ వేసాము, పెయింట్ వేసాము. అట్లనే నేను మేకవర్ కూడా చేసుకున్నానండి. ఏవైతే వాడతలేనో ఆ సామాన్లు కూడా తీసేసానండి, చూపిస్తాను మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. అందుకే కొంచెం బాడీ పెయిన్స్ అయితే ఉన్నాయండి, అందుకోసమే ఇంకా 2 ఫాస్ట్గా చేసి నైట్ వచ్చేసి ఒక చిన్న ఫంక్షన్ కూడా ఉందండి, బర్త్డే ఫంక్షన్. వెళ్తానో లేదో తెలీదు, చూడాలి.
ఇక్కడ 2 కూడా కారం వేసాను కదండి, మంచిగా కలిపేసుకున్న తర్వాత బ్రెయిన్ కర్రీలో వచ్చేసి బ్రెయిన్ కూడా యాడ్ చేస్తున్నాను. మనం ఉడకపెట్టుకున్నాం కదండి వాటర్ పోసి, ఇప్పుడు బ్రెయిన్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని దీంట్లో అయితే యాడ్ చేశానండి. ఇప్పుడు ఈ బ్రెయిన్ కూడా మంచిగా ఈ మసాలా అంతా పట్టే విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇదంతా బ్రెయిన్ కర్రీ వచ్చేసి క్రిస్పీగా అవుతుందండి. అంటే బ్రెయిన్ వచ్చేసి ఇది సేమ్ ఎగ్ కర్రీ లెక్కనే ఉంటుందండి టేస్ట్ అయితే. తర్వాత ఇంకొక సైడ్ తలకాయ కూర కూడా ఫ్రై అయింది కదండి. నేనైతే ఒక 10 నుంచి 15 నిమిషాలు అయితే ఫ్రై చేసుకున్నానండి ఆయిల్లో. తర్వాత దీంట్లో వాటర్ పోసి ఇంకా కుక్కర్కి విజిల్ పెట్టేశానండి. పెట్టేసి నేనైతే 8 విజిల్స్ ఏమో పెట్టానండి. పెట్టిన తర్వాత అప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ చింతపండు కూడా నానబెట్టుకున్నాను కదండి, అది గుజ్జు కూడా తీసి అది కూడా యాడ్ చేసుకొని లాస్ట్ అండ్ ఫైనల్గా మటన్ మటన్ చికెన్ది ఉంటుంది కదండి పౌడర్, అది కూడా యాడ్ చేసుకున్నాను. మటన్ మసాలా చూస్తున్నారు కదా, బ్రెయిన్ కర్రీ అయితే ఎంత ఎమ్మీగా ఉందో. నేను ఇప్పుడు ఎడిటింగ్ చేస్తుంటే కూడా మళ్ళీ తినాలనిపిస్తుంది, అంత బాగుంటుందండి. ఒక్కసారి అయితే మీరు ట్రై చేసి చూడండి, మీ పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుందండి. నాన్ వెజ్ తినని పిల్లలకైతే ఇంకా బ్రెయిన్ కర్రీ చాలా సూపర్గా ఉంటుందండి. ఇప్పుడు తలకాయ కూర మంచి ఉడికిందండి. ఇప్పుడు మనము ఫస్ట్ చింతపండు పులుసు యాడ్ చేయడం వల్ల ముక్క ఉడకదంటారు, మళ్ళీ ఏమో నాకు కూడా తెలియదండి. నేనైతే ఎప్పుడు ఈ విధంగానే చేస్తాను. లాస్ట్కి అయితే యాడ్ చేస్తానండి పులుసు అనేది. ఇప్పుడు మీకు ఎంతైతే కావాలో పులుపు అంత యాడ్ చేసుకొని ఇంకొక 2 విజిల్స్ పెడితే అయిపోతుందండి. తలకాయ కూర వచ్చేసి మన తెలంగాణలో స్పెషల్ కదండి తలకాయ కూర. మళ్ళీ రాగి సంకటి అంటూ ఉంటారు, కానీ రాగి సంకటి అయితే మేమేం తినమండి. నేనైతే ఒక 2 సార్లు అయితే ట్రై చేశాను, ఇంట్లో వాళ్ళైతే తిన్నారు, కానీ నాకైతే పెద్దగా నచ్చలేదండి. చిన్న ఉన్నప్పటి నుంచి అలవాటు లేదు కదా రాగి సంకటి, అందుకనేమో నాకు కొంచెం నాలుకకైతే టేస్టీగా అనిపించలేదు. చూస్తున్నారు కదా, లాస్ట్ అండ్ ఫైనల్ మటన్ మసాలా, మళ్ళీ కొద్దిగా కొత్తిమీర, మళ్ళీ పుదీనా, ఎక్కువ కాదండి, కొద్దిగానే యాడ్ చేశాను. అంతేనండి, తలకాయ కూర వచ్చేసి పక్కన బ్రెయిన్ కర్రీ కూడా రెడీ అయిపోయిందండి. వేరే బౌల్లోకి నేను తీసుకొని పెట్టేసుకున్నాను. తర్వాత మటన్ కూడా వేరొక గిన్నెలోకి తీసేయాలి. మనం వండిన దాంట్లో ఎప్పుడు తినొద్దు అంటారు కదా, అందుకోసమే వేరే గిన్నెలోకి మార్చేసుకొని ఇంకా లంచ్ తినేసాలండి. లంచ్ తిన్న తర్వాత ఒక మంచి స్వీట్ అయితే చేశానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూడడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? ప్లీజ్ కొద్దిగా సపోర్ట్ చేయండి. ఆ స్వీట్ అయితే నేను ఒక వీడియోలో అయితే చూశానండి, ఏ వీడియో అనేది అయితే మెన్షన్ చేయట్లేదు, కాకపోతే స్వీట్ అయితే చాలా బాగుందండి. ముందుగానే నేను బాదం పప్పు ఉంటుంది కదండి, ఏమంటారు, బాదం పప్పు నానబెట్టుకున్నానండి. బాదం ఒక గుప్పడన్న అయితే నానబెట్టుకున్నానండి మార్నింగే. ఇక్కడ తలకాయ కూర కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. ఇంకా లంచ్ అయితే తినేసేయాలి. మా వారు కొద్దిగా ఇంకా ఉడకాలి అన్నారండి, అందుకే కొద్దిగా అంత వాటర్ పోసి ఉప్పు కూడా కొంచెం తగ్గింది, ఇంకొక 2 విజిల్స్ అయితే అయిపోతుంది. టోటల్గా నేను 10 విజిల్స్ అయితే పెట్టానండి. మా వారికి కొంచెం మెత్తగా ఉడకాలండి, ఏమాత్రం ఉడకకపోయినా ఏమంటారు ఇష్టపడరు, అందుకే కొంచెం మెత్తగా ఉడికితేనే తింటారు. ఇదిగోండి, మంచిగా తలకాయ కూర అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా లంచ్ తినేసిన తర్వాత ఒక్క 15 నిమిషాలు అలా కూర్చొని ఇంకా వెంటనే స్వీట్ అయితే చేశానండి. చాలా డేస్ నుంచి అనుకుంటున్నాను చేయాలని, ఇంకా ఈరోజు అయితే కుదిరింది. ఇలాగ నాన్ వెజ్ తిన్న తర్వాత ఒక మంచి స్వీట్ తింటే బాగుంటుంది కదా అనిపించింది. ఇంకా మా వారు కూడా సండే కదండి ఇంట్లోనే ఉన్నారనేసి నేను చేశాను. బాదం పప్పు, మళ్ళా కాజు, ఇంకొక డ్రై ఫ్రూట్ కూడా యాడ్ చేశానండి. చూసారు కదా మీరు, అవి 3 యాడ్ చేసి కొద్దిగా పాలు పోసి ఇంకా మిక్సీ పట్టేశానండి. మిక్సీ పట్టిన తర్వాత చక్కెర కూడా యాడ్ చేసి మిక్సీ పట్టాను. తర్వాత దాంట్లో ఏమంటారు యాపిల్ చిన్న చిన్నగా పీసెస్ కట్ చేసుకొని దీంట్లో యాడ్ చేశానండి. లాస్ట్ అండ్ ఫైనల్ రోజ్ మిల్క్ కూడా యాడ్ చేశానండి, ఫ్లేవర్ ఉంటుంది కదండి స్ట్రాబెర్రీది, అదైతే యాడ్ చేశానండి. స్వీట్ అయితే చాలా బాగుందండి, ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి, ఓకేనా? పిల్లలకు మా వారికి అయితే చాలా బాగా నచ్చింది. తర్వాత ఇంకా తినగానే కిచెన్ క్లీన్ చేయొద్దు అంటారండి,
అదొకటి సెంటిమెంట్ అయితే ఉంది నాకు. అందుకోసమే ఇక్కడ ఖాళీగా ఉండడం ఎందుకనేసి మనము వాడుకుంటాం కదండి సోపులు, లాస్ట్గా చిన్నగా అవుతాయి కదా, అవి మనకు యూస్ చేయడానికి కొంచెం కష్టంగా ఉంటుంది కదా. అయితే ఇవన్నీ నేను ఇలాగైతే తురిమి వేడి నీళ్ళలో అయితే నానబెట్టుకున్నానండి. వేడి నీళ్ళలో మంచిగా నానుతున్న తర్వాత ఒక లిక్విడ్ లెక్క ఫామ్ అవుతుంది. ఇదైతే నేను హ్యాండ్ వాష్ డబ్బాలో పోసానండి. చాలా బాగుంది. నేనైతే వేడి నీళ్ళు అయితే పోసానండి. ఇది ఒక టిప్ అనుకోండి ఫ్రెండ్స్. నేను ఏదో ఇన్స్టాగ్రామ్లో చూశాను, ట్రై చేశాను, సక్సెస్ అయ్యానండి. చిన్న చిన్నగా పీసెస్ ఉంటాయి కదండి, అవి అయితే వేస్ట్ అవుతాయండి ప్రతిసారి. ఇంకా వీటితో ఏం చేయాలని ఆలోచిస్తుండగా ఒక ఇన్స్టాగ్రామ్లో అయితే చూశాను. ఇదైతే మంచిగా కరిగిపోయిందండి. కరిగిపోయిన తర్వాత ఇంకా ఈ డిష్ వాషర్లో పోసుకొని మనం హ్యాండ్ వాష్ లెక్క వాడుకోవచ్చండి. ఎలా ఉందండి టిప్ అనేది? నాకైతే యూజ్ అయింది. మళ్ళీ మీకు కూడా యూజ్ అయితే మీరు కూడా ట్రై చేయండి. ఇదిగోండి మంచిగా హ్యాండ్ వాష్లో పోసి పెట్టుకున్నాను డబ్బాలో. చూడండి చాలా బాగుంది. చూడండి నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ఇంకా ఇప్పుడు ఇది అయిపోయింది కదండి, కిచెన్ అంతా క్లీన్ చేసేసుకొని ఇంకా మా వారు మా పిల్లలు వెళ్దాం అన్నారండి బర్త్డే పార్టీకి. అయితే తెలిసిన వాళ్ళదండి. ఇంకా శారీ అయితే ఏం కట్టుకోలేదండి, ఇలాగైతే సింపుల్గా డ్రెస్ వేసుకొని అయితే తయారయ్యాము. ఇంకా వెళ్ళాలండి ట్యాంక్ బండ్ దగ్గర, నెక్లెస్ రోడ్ దగ్గరనండి. ఆల్మోస్ట్ టైం వచ్చేసి 6:30, 7 అలా అవుతుందండి. బర్త్డే ఫంక్షన్స్ అయితే లేట్గానే అవుతాయి కదండి, అందుకే కొంచెం సేపు అలా కూర్చున్నాను. ఇలాగైతే సింపుల్గా అయితే రెడీ అయ్యానండి. తర్వాత ఇంకా బయలుదేరాలి. 8:30 కావస్తుంది. ఇంకా వెళ్ళి ఫాస్ట్గా అటెండ్ అయ్యి ఇంకా ఇంటికి రావాలండి. ఇంటికి వచ్చి పడుకొని మళ్ళీ నెక్స్ట్ డే మండే కదండి అక్కడికైతే వచ్చేసామండి బర్త్డే ఫంక్షన్కి అయితే. ఫంక్షన్ అయితే చాలా బాగా అయిందండి. ఓపెన్ ఏరియాలో అయితే జరిగింది. బాగుందండి, చాలా మంచి అనిపించింది పార్టీ అయితే, బర్త్డే పార్టీ. ఇంకా ఇక్కడ వచ్చేసి ఏమంటారు ఆర్ట్ వర్క్ అయితే జరుగుతుందండి. అది కూడా పెట్టారు, అంటే మన ఫేస్ని డ్రా చేయడం. ఇంకా నేను మా వారైతే ఏం డ్రా చేయించుకోలేదండి, పిల్లలకైతే చేయించాము. యాజ్ ఇట్ ఈస్ అలాగే వచ్చాయో లేదో మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. వెళ్తూ ఒక చిన్న గిఫ్ట్ అయితే తీసుకెళ్ళామండి, టెడ్డీ బేర్ది. ఇంకా మనకు ఊరికనే వెళ్ళడం నచ్చదు కదా, అందుకే ఒక చిన్న గిఫ్ట్ అయితే తీసుకెళ్ళాము బాబుకైతే. బాయ్ అండి, బర్త్డే బాయ్. ఇంకా ఇక్కడ వీళ్ళు ఉంటారు కదండి మిక్కీ మౌస్, వాళ్ళతోటైతే కొన్ని ఫొటోస్ అయితే దిగారండి పిల్లలు. ఇక్కడ వచ్చేసి నేను చెప్పాను కదండి ఆర్ట్ వర్క్, కార్తిక్ అయితే కూర్చున్నారండి. యాజ్ ఇట్ ఈస్గా వచ్చిందో లేదో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకైతే ఫేస్ అంతగా అనిపించలేదు, కాకపోతే ఓకేనండి. మన ఇత్తది కూడా కొంచెం లావుగా వచ్చిందండి. చూడండి మీరే, మీకు సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అయితే ఉన్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. ఇంకో ఇక్కడ చూస్తున్నారు కదా, కార్తిక్ అయితే కూర్చున్నాడు. అతను అయితే డ్రా చేస్తున్నారు. మళ్ళీ హెయిర్స్ అనేవి మళ్ళీ చెవులు అయితే యాజ్ ఇట్ ఈస్గా వచ్చాయండి, కాకపోతే ఫేసే కొంచెంగా డిఫరెంట్ అనిపించింది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్, ఓకేనా. ఖచ్చితంగా వీడియో లాస్ట్ వరకు చూసి మీకు ఏదో ఒకటి అయితే నచ్చి ఉంటుంది కదా, ఒక సింబల్ అయితే పెట్టండి, కామెంట్ పెట్టండి. కామెంట్కి టైం లేకపోతే ఏదైనా ఒక సింబల్ పెట్టండి, హార్ట్ సింబల్, స్మైలీ సింబల్స్ ఉంటాయి కదా, అలాగైతే పెట్టి కొంచెం సపోర్ట్ చేయండి, ఎంకరేజ్ చేయండి. ముందు వీడియోలు తీయడానికి మంచిగా ట్రై చేస్తాను. కామెంట్ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికైతే హ్యాపీ ఉమెన్స్ డే అండి. నేను ఉమెన్స్ డే రోజైతే ఇక్కడ ఎడిటింగ్ చేస్తున్నానండి. ఏ డే అయినా సరే ఇంకా మనకైతే వర్క్ అయితే ఉంటూనే ఉంటుందండి. పిల్లలకైతే ఎగ్జామ్స్ అవుతున్నాయి, ఇంకా అదే బిజీలో ఉన్నాను, అందుకే కొంచెం వీడియోస్ అయితే లేట్గా పెడుతున్నానండి. 16th వరకు ఉన్నాయండి, అప్పటి వరకు కొంచెం టైం దొరికినప్పుడల్లా పెడుతూ ఉంటాను. ప్లీజ్ కొంచెం విజిట్ చేయండి నా ఛానల్కి వచ్చి అయితే,
ఓకేనా ఫ్రెండ్స్. ఇది ఇక్కడ అయితే నిత్య కూడా కూర్చుందండి. నిత్య ఫేస్ అయితే కొద్దిగా లావుగా అనిపించింది, కాకపోతే ఓకేనండి, బాగానే వేశాడు, ఫాస్ట్గా అయితే వేశారండి. ఇంకా బర్త్డే అటెండ్ అయిన తర్వాత ఇంకా డిన్నర్ తినేసి అయితే ఇంటికైతే వెళ్ళాలండి. అస్సలు అయితే నాకు ఇంట్రెస్ట్ లేకుండే, కాకపోతే పిల్లలకు చెప్పానండి ఇలాగైతే బర్త్డే ఫంక్షన్ ఉందని. ఇంకా పిల్లలకు తెలుసు కదండి, బర్త్డే ఫంక్షన్స్ అంటే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కదా, అందుకోసం అయితే వెళ్ళాము. ఇంకా డిన్నర్ చేసుకొని ఇంకా ఇంటికైతే బయలుదేరామండి. ఇది వచ్చేసి నెక్లెస్ రోడ్ దగ్గర అయిందండి ఇది బర్త్డే ఫంక్షన్ అయితే. ఇక్కడైతే ఒక చెట్టు అయితే చాలా బాగుందండి, చూస్తున్నారు కదా ముందుకు చూడండి, పింక్ కలర్ ఫ్లవర్ తోటి ఆ చెట్టు అయితే చాలా బాగుందండి, నాకైతే మంచిగా అనిపించింది. ఇక్కడ కొన్ని అయితే ఫొటోస్ అయితే దిగామండి, నేనైతే యాడ్ చేశాను చూడండి. అప్పుడు టైం వచ్చేసి 10 అయిపోయింది లేండి, 10:30 అయితే అయిపోయింది ఇంటికి వచ్చేసరికి. అదిగోండి వెనుకకు ఉంది చూడండి చెట్టు, అదేనండి, చాలా బాగుంది చెట్టు అయితే. ఎలా అనిపించిందండి వీడియో? నచ్చిందా? నచ్చితే కనుక లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్, ఓకేనా. సండే స్పెషల్ తలకాయ కూర, మళ్ళీ బ్రెయిన్ కర్రీ అండి. ఎలా ఉందండి? నా స్టైల్లో చేశాను, అంతేనండి. వీడియో వచ్చేసి మార్నింగ్ నుంచి నైట్ వరకు అయితే తీసాను. కిచెన్ అయితే మేకవర్ చేశానని చెప్పాను కదండి, నెక్స్ట్ వీడియోలో అయితే ఖచ్చితంగా చూడండి. చిన్నగా అయితే కిచెన్ టూర్ అయితే చేస్తాను, రఫ్గా అయితే చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇంటికి వచ్చేసాము. ఇంటికి రాగానే చాలా హెడేక్ వచ్చిందండి. ఇంకా అయితే కొంచెం డ్రెస్ మార్చుకొని ఇంకా వెళ్ళి పడుకోవాలండి. గుడ్ నైట్ అండి, ఉంటాను ఫ్రెండ్స్. మరి నెక్స్ట్ బ్లాగ్తో మళ్ళీ కలుస్తాను, అంతవరకు చూస్తున్నాను ఫ్రెండ్స్. నిహారిక హోమ్ లాగ్. బాయ్ అండి, బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే. వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే అండి, ఓకేనా ఫ్రెండ్స్. మనం మంచిగా ఉంటే మన ఇల్లు మంచిగా ఉంటుంది, కాబట్టి ఎప్పుడు హెల్తీగా ఉండడానికైతే ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.